ప్రార్థించుదాము. మహాగణుడమైన దేవా, మీ మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమీపింపరాని తేజస్సులో నివాసములను దీనులను లక్ష్యపెట్టు దేవా, మీకు అనేకమైన స్తోత్రాలు. వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారితముగా చేయమని ప్రభు యేసు శక్తిగల నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వలన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం పతనము నుండి ప్రకాశము వైపుకు, ఫాల్ టు రేడియన్స్, లివింగ్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశపూర్వకమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండడంలో మనము చేయవలసిన ప్రయత్నం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చదవబడినటువంటి పాఠ్యభాగాల్లో ప్రాముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే 10-11 వచనాల్లో న్యాయాధిపతుల కాలంలో జరిగిన పరిస్థితులు మనం గమనించగలం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా నైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలులు యెహోవా కనులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. ప్రేమైన దేవుని వలన యోసేపు గురించి ఆయన చరిత్ర మనం చూస్తే ఆదికాండంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ నిర్గమకాండంలో యోసేపును ఎరగని రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలులకు ఇబ్బందులు వచ్చాయి. యోసేపును ఎరగని రాజు. న్యాయాధిపతుల కాలమునకు వచ్చేసరికి జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటంటే, దేవుని ఎరుగని ప్రజలు. ఏ కింగ్ హూ డు నాట్ నో ప్రిన్స్ జోసెఫ్ and his legacy. And again we see the people who do not know their God. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తే, తమ దేవుని ఎరగని వారు ఆధ్యాత్మిక పతనావస్థను మనం గమనించగలం. మొట్టమొదటిగా ఈరోజు మనం ధ్యానం చేసే అంశంలో ద ఫాల్ బిగిన్స్ విత్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి శోధనల్లో, ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే, ఫస్ట్ వీ ఫర్గెట్ గాడ్. ఒక ఆయనకు పంట విస్తారంగా పండింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, సమృద్ధిగా పంట పండింది, గోడౌన్ల నిండా నేను స్టాక్ చేసి పెట్టుకున్నాను, కొన్ని సంవత్సరాల వరకు నాకేం ఇబ్బంది లేదు కాబట్టి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటున్నాడు. కానీ మరొక వ్యక్తి ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అందుకే మంచి కవి ఏమన్నాడంటే, ఒక ఆయన, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, బట్ వేరాస్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అన్నాడు. దేవుడు ఇస్తూ ఉంటాడు, మనల్ని క్షమించేంత గొప్ప దేవుడు ఆయన. కానీ మనిషి మాత్రము పొందుకుంటూ ఉంటాడంట, కొన్నిసార్లు మరచిపోతూ ఉంటాడట. ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి, అంటే రాజు లేని దినాలు, ఈ న్యాయాధిపతుల కాలమునకు వచ్చేసరికి ఒక తరం వచ్చింది. ఆ తరం ఎవరంటే, దేవుని ఎరుగని తరము. దేవుని ఎరుగని తరము. స్పిరిచువల్ ఫాల్ డస్ నాట్ బిగిన్ విత్ రెబెలియన్ బట్ విత్ ఫర్గెటింగ్ గాడ్ అండ్ హిస్ వర్క్స్. పిల్లరా, మనం కూడా అనేకమైన శోధనలు ఎదుర్కొనే వారంగా ఉన్నాం. మనందరి జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, తొందరలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏమవుతుందంటే, శోధనలో పడిపోయే పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే,
మనం దేవుణ్ణి, ఆయన కార్యాలను, గతంలో దేవుడు మనకు చేసిన వాటిని మరచిపోయినప్పుడు we forget God and all his deeds. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు తన దూతను పంపి ప్రజలను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. యెహోవా దూత గిల్గాల నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను. గాడ్స్ కవెనెంట్ విత్ హిస్ ఓన్ పీపుల్ ఆయన ఎప్పుడు మరవలేదు. అందుకే ఆయన అన్నాడు, ఇశ్రాయేలు నేను నిన్నెట్లు మరతును అన్నాడు. దేవుడు నిబంధన మరిచిపోయేవాడు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో క్రొత్త నిబంధన మనతో చేస్తాడు. రొట్టె ద్రాక్షారసాలు ప్రభు పట్టుకొని అంటాడు, ఇది క్రొత్త నిబంధన, మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. పాత నిబంధన దేవుని ప్రజలకు ఇవ్వబడినప్పుడు పస్కా గొర్రెపిల్ల వధించబడింది. సీనాయి కొండ వద్ద దేవుడు 10 ఆజ్ఞలు గల పలకలు తన ప్రజలకు ఇచ్చినప్పుడు ఇజ్రాయెల్ నేషన్ బికమ్ ఏ నేషన్, ఏ రిపబ్లిక్ నేషన్. ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. కానీ జనవరి 26 వరకు ఇండియా రిపబ్లిక్ నేషన్ కాదు. ఎందుకు అంటే దెర్ వాజ్ నో కాన్స్టిట్యూషన్. ఎక్కడైనా ఒక నిబంధన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే అది దేనికి ఒక మనుగడ అనేది ఉండదు. ప్రతిరోజు మనం చూసే ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నీ శరీరం, నువ్వు నిలబడ్డం, ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్, నువ్వు పైకి ఒక రాయి పైకేస్తే మళ్ళీ కిందికి పడ్డం, ఇవన్నీ కొన్ని నియమాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా సముద్రం ఉంది, భయంకరమైనగా 7 సముద్రాలని మనం అంటూ ఉంటాం. ఇన్ని సముద్రాలు ఈ భూమిని ముంచివేయకుండా దేవుడు ఏం చేస్తాడంటే సాధారణమైన ఇసుకను అట్లా పోసి సముద్రం నువ్వు ఆగిపోవాలన్నాడు. ఈరోజు మనం నీళ్ళని ఆపాలంటే డ్యాములు కట్టాలా, చెక్ డ్యాములు కట్టాలా, బలమైనటువంటి డ్యామ్స్ కట్టాలా. కానీ సముద్రాలు ఆపడానికి దేవుడు ఎక్కడ డ్యామ్ కట్టలే, ఇసుకను పోసి ఆగు అన్నాడు. ఇసుక ఆగి సముద్రాలు ఆగి ఉన్నాయి. ఇసుక పోసి ఆగు అంటేనే సముద్రాలే ఆగిపోయి దేవుని మాట వింటా ఉన్నాయి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠాలు విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. ప్రేమైన వల్లరా, ది కవెనెంట్ వాజ్ బ్రోకెన్. ఆ నిబంధన అయితే మీరింది. ఎక్కడ నిబంధన మీరిందంటే దేవుని ప్రజలు దేవుని మాటలు విననందున. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని నిబంధన ప్రకారం నడుచుకుంటాయి. సూర్య చంద్ర నక్షత్రాలని వాటి గమనాలు వాటికి తెలుసు. ఏ సమయంలో ప్రకాశించాలా, ఏ సమయంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ గ్రహాలన్నీ ఏ రీతిగా ఒక కక్ష నిర్దేశంలో అవన్నీ తిరుగుతూ ఉండాలో వాటి నియమ ప్రకారం అవి నడుచుకుంటాయి. ఈ భూమి సూర్యునికి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, మనం గడ్డ కట్టుకుపోతాం. ఈ భూమి సూర్యుడికి దగ్గరగా వస్తే మాడి మసైపోతాం. కాబట్టి వాటన్నిటిని వాటి కక్షల్లో దేవుడు నియమిస్తే అవన్నీ వాటి కక్షల ప్రకారం నడుచుకుంటున్నాయి. దేవుని కంటే తక్కువగా చేయబడిన మనిషి మాత్రమే దేవుని మాట వినడం లేదు. అన్నీ కూడా దేవుని మాట వింటూనే ఉన్నాయి. అందుకే ద్వితీయోపదేశకాండం అంటే ఏంటంటే డబల్, అంటే సెకండ్ టైం గివింగ్ టీచింగ్. ద్వితీయ ఉపదేశం. మోషే నిర్గమ లేవియా కాండంలో చెప్పినటువంటి మాటలన్నీ మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో రిపిటిషన్స్ అన్నమాట, మళ్ళీ రెండవసారి చెప్పడం. 6వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు బైబిల్ ఉన్నవారు దయచేసి నాతో కలిసి చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10 నుండి మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆదేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుడు ఏమేమి దీవెనల ఆశీర్వాదాలు మనకిచ్చాడో వాటిని మరువకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. బివేర్ లెస్ట్ యు ఫర్గెట్ ద లార్డ్. మీ దేవుణ్ణి మర్చిపోతారేమో, జాగ్రత్త. మోషే కురువృద్ధుడు, 120 సంవత్సరాల ప్రాయంలో ఆయన మరణించాడు. తను మరణము చెందక మునుపు మళ్ళీ ఒకసారి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, లెస్ట్ యు ఫర్గెట్, బివేర్, డు నాట్ ఫర్గెట్ యువర్ లార్డ్ అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, మూర్ఖత తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? ప్రభు అన్నాడు, కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు నీవు నీ పిల్లలకు వాటిని బోధించాలా, నీవు నీ పిల్లలకు వాటిని. సో జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం నేర్పాలంట మనము? ధర్మశాస్త్రము, దేవుని వాక్యం. చాలాసార్లు మన పిల్లలకు చెప్తూ ఉంటాం, ఇది చేయొద్దు అది చేయొద్దు అని. మంచిదే, వాటితో పాటు మన పిల్లలకు నేర్పాల్సింది ఏంటి చెప్పండి? దేవుని పలకండి, దేవుని వాక్యం. అందుకే సండే స్కూల్ మినిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చార్లెస్ స్పర్జన్ అంటే ఆయన గొప్ప సేవకుడైనా సమయం దొరికినప్పుడల్లా సండే స్కూల్ పిల్లల దగ్గర సేవ చేసేవాడు ఆయన. కొన్నిసార్లు సండే స్కూల్ మినిస్ట్రీ మనకు పెద్ద ఇంపార్టెంట్గా అనిపించదు, కానీ చిన్నప్పుడు బిడ్డల హృదయాల్లో దేవుని వాక్యం నాటబడినప్పుడు వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు. ప్రేమైనటువంటి దేవుని వలన షకీలా అనే ఒక సినిమా స్టార్, ఎక్కువ అడల్ట్ మూవీస్ తీసింది ఆమె. ఒకానొక రోజున ఎన్నో సినిమాలు తీసి జీవితం మీద విరక్తి పొంది ఆమె చచ్చిపోవాలని డిసైడ్ అయిందట. అలాంటి సమయంలో ఆమెకు చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న ప్రార్థన గుర్తుకొచ్చింది. చచ్చిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకైనా మంచిది ఒకసారి మోకాలుని ప్రార్థన చేసుకుందామని మోకాలుని ప్రార్థన చేసుకున్నది. యేసు ప్రభువా, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ఆయన, నా బ్రతుకులో ఏదన్నా అర్థం ఉందా? అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకు తెలియని పరిస్థితి. నిజంగా దేవా, నా బ్రతుకు ఏదైనా అర్థం ఉంటే నన్ను కాపాడు, లేకుంటే తీసుకో అని ఆమె చిన్న ప్రార్థన చేసుకునింది. అప్పుడు ఆమె ఎన్నడూ ఎరగనంత శాంతి సమాధానంతో దేవుని ఆత్మతో ఆమె నింపబడింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలన్న దాన్ని మర్చిపోయి ఇంకా ఆ తర్వాత కొద్ది కొద్దిగా దేవుని పని చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారు, మూవీస్ తీస్తామని. ఆమె చెప్పింది, ఎన్ని రోజులు నేనేదో తెలియక చేశానో, ఇప్పుడు దేవుని నేను నమ్ముకున్నాను, నేను ఇలాంటివి చేయను అని. ఆమె సంపాదించిన ఆస్తి అంతా బంధుమిత్రులంతా దోచేసుకున్నారు. బాడుగ కట్టలేని పరిస్థితుల్లో ఉంది. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఐ షుడ్ నాట్ రిపీట్ మై సిన్స్, ఐ షుడ్ నాట్ కమిట్ అగైన్. ఏవేవైతే చేస్తూ ఉంటినో వాటి నేను విడిచిపెట్టానో నేను మళ్ళీ వాటి జోలికి పోకూడదు. ఇంతకు ఏంటి ఆమె పరిస్థితి అంటే, ఆమె ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె. వాళ్ళ వీధిలో చిన్న మందిరం ఉండేది. ఆ మందిరంలో ఆదివారం సండే స్కూల్ జరిగేది. ఈమె అందరు పిల్లలతో కలిసి ఈమె పోయి సండే స్కూల్లో కూర్చునేది. ఎందుకంటే సండే స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని పోయి కూర్చునేదట. కానీ తెలియకుండానే అక్కడ పాటలు నేర్చుకునింది, వాక్యం నేర్చుకునింది, ప్రార్థన నేర్చుకునింది. రాను కుటుంబ పరిస్థితులు ఆయా స్థితిగతుల మూలన షీ బికేమ్ వన్ ఆఫ్ ద అడల్ట్ మూవీ స్టార్. కానీ ఒకానొక సందర్భంన దేవుడు ఆమెను పట్టుకున్నాడు. తన జీవితానికి ఇది కాదు, తన జీవితానికి ఏదో అర్థం ఉంది. సో షీ డిసైడెడ్ టు టేక్ యూటర్న్. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్న ఆమె దేవుని దగ్గరికి తిరిగి రావాలన్న
ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడానికి దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ప్రేమైన దేవుని వలన న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజలు శత్రువుల చేత చాలా బాధించబడ్డారు. వారు చాలా ఇబ్బందికి వచ్చారు. ఎందుకు వారికి ఆ పరిస్థితి కలిగిందంటే హోషేయ గ్రంథకర్త 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ప్రవక్త అయిన హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమీ లేదంట, ఏమీ లేదు. మనమేమనుకుంటామంటే డబ్బు లేకపోతే ఏం లేదనుకుంటాం. కానీ ఏం ప్రాముఖ్యమైంది? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏమన్నాడంటే మీరు నాకు యాజక సమూహము అన్నాడు. అంటే దేవుని పక్షాన ప్రార్థన చేసే ఒక జాతి ఇది. యెహోవా నామమున ప్రార్థన చేసే జాతి ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది ఇశ్రాయేలు దేశం. దేవుడు ఏమంటున్నాడంటే నీవు నన్ను విసర్జిస్తున్నావు కాబట్టి నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును అంటున్నాడు. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, దైవ సన్నిధిని ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో దేవుడు అంటున్నాడు నీ పిల్లల్ని నేను మరచిపోతాను అంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఒకని తల్లి వారిని మరచునా, వారైనా మరతురేని నేను నిన్ను, దేవుడు అన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు అనుకుంటాం. కానీ వాక్యం ఏమంటా ఉంది? నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నీ పిల్లల్ని నేను మరచిపోతాను అంటున్నాడు. చాలాసార్లు మన సంపాదన, మన ఉద్యోగాలు, మన ప్రమోషన్లు, వాటి మీద వీటి మీద పడి ఏది మన మనుగడకు మూలమో ఆ మూలమై ఉన్న దేవుని కార్యాలు మనం విస్మరిస్తూ ఉంటాం. వీటి మూలన దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ పిల్లల్ని మరచిపోతాను అంటున్నాడు. అంతేకాక ఏమిటంట, తమకు కలిమి కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తానంటున్నాడు. కలిమి కలిగే కొలది నీవు మరింత వినమ్రత సంపాదించుకోవాలా. నీ డబ్బు నీకు గర్వాన్ని కలిగించకూడదు. నీ సక్సెస్ నిన్ను అహంకారిగా చేయకూడదు. నీ సంపాదన నిన్ను గర్విష్ఠిగా మార్చకూడదు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే సక్సెస్ వితౌట్ ప్రేయర్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ప్రైడ్. ప్రార్థన లేని సక్సెస్ ఏదైతే ఉంటుందో అది నిన్ను గర్విష్ఠిగా మారుస్తుంది. యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ బిజినెస్, యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎంప్లాయ్మెంట్, యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ స్టడీస్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ యూ విల్ డెఫినెట్లీ రూయిన్ యువర్ లైఫ్ విత్ యువర్ ప్రైడ్. నీ గర్వంతో నీ జీవితాన్ని అహంకారిగా అయిపోయి మనము ఆశీర్వాదాలు కోల్పోయే వారంగా ఉంటాం. ప్రభు అంటున్నాడు కలిమి కలిగే కొలది నా యెడల వారు అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మారుస్తానంటున్నాడు. ఒక తరం ఘనంగా ఉంటుంది, 2-3 తరాలు నీచమైన స్థితికి వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే నన్ను వారు మరచిరి గనుక అంటున్నాడు దేవుడు. ప్రేమైన వాళ్ళరా, నీ సమృద్ధి మరింతగా దేవుని దగ్గరకు నిన్ను నడిపించాల. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక చిన్న వాయిద్యం తీసుకుంటూ గొర్రె పిల్లలు మేపుకుంటూ దేవుని స్తుతించడానికి అధిక సమయం వెచ్చించినటువంటి దావీదు గొల్యాతును కూలదోసినప్పుడు దేశం ఆయన గురించి పాటలు పాడారు. దావీదు 10,000 కొలది హతము చేసిరి. ఎన్నెన్ని పాటలో దావీదు గురించి. దేశం నా గురించి మాట్లాడుకుంటుంది కదా అనుకుని దావీదు దేశ జనుల వైపు చూడలేదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు భూమి ఆకాశములు కలగజేసిన యెహోవా వలననే మనకు సహాయం. నేను రాజుగా అయి నా ప్రజలందరికీ నేను కాపరిని కావచ్చు, కానీ
దేవుడు నాకు కాపరిగా లేకపోతే నేను తప్పిపోతాను. అందుకే ఒక చోట ప్రార్థనలో ఏమంటాడంటే, దేవా నేను గొర్రెవలే తప్పిపోతిని, నీవు నన్ను వెదకి పట్టుకో అంటాడు. దేవా నన్ను వెదకు నాయనా, నన్ను పట్టుకో అంటాడు. డబ్బు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. స్వార్థలో మనం చదువుకున్నాం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ఎందుకంటే వాని డబ్బు 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 అనేది వాడిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. నీ సంపాదన కానీ, నీ ఉద్యోగం కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీ ఘనత కానీ, నీ పదవులు కానీ నిన్ను దేవునికి దూరం చేయకూడదు. అవి నిన్ను మరింత దేవునికి దగ్గరగా తీసుకొని రావాలి. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల తర్వాత దావీదు పరిపాలన చేశాడు. 40 ఏళ్ళు సింహాసనం మీద ఉన్నప్పుడు మందసం ఎక్కడ ఉంది అని ఒక్కరోజు కూడా సౌలు ఆలోచన చేసిన వాడు కాదు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటే నా కొడుకు యోనాతానుకు రావలసిన పదవి ఈ దావీదు ఎక్కడ తీసేసుకుంటాడో అని దావీదును చంపాల, దేశాన్ని కాపాడిన వాణ్ణి మట్టు పెట్టాలి అని సమయం కొరకు వెతికిన వాడు సౌలు. ఒకానొక రోజున దావీదు ఆకలి కొని ఉంటే యాజకులు పాపం కడుపు నిండా అన్నం పెడతారు. దావీదుకు కడుపు నిండా భోజనం పెట్టారన్న కక్షతో యాజకుల ఊరు తగలబెట్టాడు సౌలు. ముందేమో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ప్రవక్తలలాగా దేవుని గురించి కీర్తించిన వాడు, కానీ పదవి వ్యామోహం, సింహాసనం కొరకైనటువంటి ఈ వాంఛ దైవ సేవకులను చంపేంత వరకు వెళ్ళాడు సౌలు. ఇదే సౌలును చంపడానికి దావీదుకు అనేక అవకాశాలు కలిగాయి, కానీ ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఈయనను నేను తాకితే నశించిపోతానని దావీదు ఎన్ని అవకాశాలు కలిగినా సౌలును ఏమీ కీడు చేయలేదు. సౌలుకు ఒకానొక రోజున సౌలు వస్త్రాన్ని కాస్త కత్తిరిస్తాడు. దానికే మనసులో ఎంతో నచ్చుకుంటాడు. దేవుని అభిషక్తిని నేను అవమానించాను కదా, నా తండ్రి నన్ను క్షమించు అని బిగ్గరగా దావీదు ఎలుగెత్తి ఏడుస్తాడు. ట్రూ రిపెంటెన్స్, ట్రూ హ్యూమిలిటీ, ఈ ట్రూ రిపెంటెన్స్, ట్రూ హ్యూమిలిటీ అనేవి దావీదు సింహాసనం సంపాదించుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్న కాలం కంటే దేవుని పాదాల వద్ద కూర్చున్న సమయమే ఎక్కువ. ప్రేమైన దేవుని వలన ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి కొద్ది కొద్దిగా శోధనలో పడిపోవడానికి కారణం ఏమిటంటే, మొదట దేవుని మరచిపోతాం, రెండవది దేవుని పనులను మనము మరచిపోతాం. బైబిల్ చదవాలా? చదువుదాంలే. ప్రార్థన చేసుకోవాలన్నా చేసుకుందాంలే. మందిరానికి వెళ్ళాలన్నా వెళ్దాంలే. దేవునికి ఇయ్యాలన్నా ఇద్దాంలే. దీన్ని ఏమంటారంటే కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ అంటారు. ఏమంటారు దీన్ని? పలకండి, ఏమంటారు చెప్పండి? కాంప్రమైజింగ్, రాజీ పడడం. అందుకే స్వామి ఏమన్నాడంటే, నీవు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఎలా ఉన్నావు నీవు? కాంప్రమైజ్. దొంగను చూస్తే కాంప్రమైజ్ అవుతావు, వ్యభిచారం చూస్తే కాంప్రమైజ్ అవుతావు, మోసగాన్ని చూస్తే కాంప్రమైజ్ అవుతావు, అన్యాయం చేసే వాళ్ళని చూస్తే కాంప్రమైజ్ అవుతావు, ఎవడు కనబడతావు అంతో కాంప్రమైజ్. వెలుగును చీకటిని కాంప్రమైజ్ అయి ఉండమని చెప్పాలి దేవుడు. వెలుగును చీకటిని వేరు చేసెను. సెపరేటెడ్. క్రిస్టియానిటీ is separated. We are dedicated unto God. దేవునికి నాజీరు చేయబడిన క్రైస్తవ్యం ఇది. ప్రేమన దేవుని వలన చర్చెస్ ఫాల్ when memory of God fades. Families fall when faith is not modeled and taught. Individuals fall when testimony becomes history, not experience. సంఘాలు ఎప్పుడు పడిపోతాయంటే,
ఇది దేవునిది సంఘం అని మనం మర్చిపోయినప్పుడు సంఘాలు కుప్పకూలిపోతాయి. సంఘం నీది కాదు, సంఘం నాది కాదు, ఇది దేవునిది. ఇక్కడ ఆయన ఘనత పొందాలా, ఆయన మహిమ పొందాలా, ఆయన మాత్రమే ఇక్కడ హెచ్చింపబడాలా. ఇది నాది, నేనేమైనా చేస్తానంటే సంఘం పడిపోతుంది. కుటుంబాలు ఎప్పుడు పడిపోతాయంటే విశ్వాసం అన్నదాన్ని మన బిడ్డలకు నేర్పడం మనము మరచిపోయినప్పుడు. తిమోతి యొక్క అవ్వ, తిమోతి యొక్క తల్లి తిమోతిని విశ్వాసములో పెంచారు. పౌలు అందుకే అంటాడు, ఈ విశ్వాసం, ఈ భక్తి నీ అవ్వలో నుంచి నీకు వచ్చింది నాయన, నీ తల్లిలో నుంచి నీకు వచ్చింది నాయన అని తిమోతి వారి పెద్దలను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వ్యక్తులు ఎప్పుడు పడిపోతారంటే ప్రతిరోజు దేవుడు చేసే అద్భుతాలు మనం మరచిపోతూ దేవునికి చెల్లించాల్సిన ఘనతను చెల్లించే విషయంలో మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తామో మనం ఆధ్యాత్మికంగా పడిపోయే వారంగా ఉంటాం. రెండవదిగా, ద ఫాల్ ఈజ్ మార్క్డ్ బై మోరల్ అండ్ స్పిరిచువల్ కరప్షన్. కీర్తనాకారుడు 14వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనా లేడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనిషి ఏమనుకుంటాడంటే, తప్పిదాలు చేస్తూ ఏమనుకుంటాడంటే దేర్ ఈజ్ నో గాడ్ అన్నట్టుగా ప్రవర్తిస్తాడట. దేర్ ఈజ్ నో గాడ్. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు లేడు అని నీవు అనుకున్నంత మాత్రాన దేవుడు లేకుండా పోడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవ్వరూ చూడనట, చెప్పండి. అది కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు చూడలేదు అని పిల్లి అనుకుంటుందంట. మనిషి దేవుడు లేడనుకుంటే దేవుడు లేకుండా పోతాడా? లేకుండా పోడు. కానీ మనిషి స్వభావము, ప్రేమైన వలరా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఉనికిని. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, దేవా నేను పాతాళంకి పోతే నువ్వు అక్కడున్నావు, ఆకాశం మేఘాల మీదకి పోతే అక్కడ ఉన్నావు, నీవు లేని స్థలము ఏదైనా ఉన్నదా? గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్, సర్వవ్యాప్తి అయిన దేవుడు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ కన్నీళ్ళల్లో, నీ శ్రమలో, నీ వ్యాధిలో, నీ బాధలో నీతో వెన్నంటి ఉండే దేవుడు ఆయన, ఇమ్మానుయేలు దేవుడు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, యథార్థమైన ప్రార్థనలు ఎక్కడ వినబడతాయంటే చర్చిలో కాదంట, హాస్పిటల్లో వినబడతాయంట. ఎక్కడ వినబడతాయి చెప్పండి, పలకండి. ఎక్కడ వినబడతాయంట? ఒరిజినల్ జెన్యూన్ ప్రేయర్స్. ఇక్కడ ఏదో అట్లా జెన్యూన్ ప్రేయర్స్, ట్రూ ప్రేయర్స్, హార్ట్ఫుల్ ప్రేయర్స్ ఎక్కడ వినబడతాయంటే, ఎక్కడ వినబడతాయి చెప్పండి? సూదులు గుచ్చుతూ ఉంటే కదా, కుట్లు పన్నాక మానకుండా గాయాలు అవుతూ ఉంటే, కాళ్ళు విరిగి కట్లు కట్టేసుకున్నాక, చెవులు ముక్కులు ఆపరేషన్లు అయినాక, పొట్ట కోసినాక కదా, ఇలాంటప్పుడు నిజంగా దేవుడు మనకు కనబడతాడు. మనం కూడా దేవునికి నిజంగా ప్రార్థన చేస్తాం. జెన్యూన్ ప్రేయర్. ప్రేమైన వలన పాపం చేసే ప్రతివాడు అనుకుంటాడు దేర్ ఈస్ నో గాడ్. పాలల్లో ఏమైనా కలుపుతాం, యూరియా కలుపుతాం, ఫినాయిల్ అయినా కలుపుతాం. మేం కాదు కదా తాగేది, ఎవడో తాగేది. కారం పిండిలో, కారం పొడిలో రెడ్ ఆక్సైడ్ వేస్తాం, రంప పొడి పోస్తాం, ఏమైనా పోస్తాం. మేం కాదు కదా తినేది. దేన్నైనా కల్తీ చేస్తాం, మేం కాదు కదా. మనిషి ఏమనుకుంటాడంటే, ఎవడు ఏమైపోతే నాకేంటి, నేను సంపాదించుకుంటే కదా, ఇది కాదు కదా. వీఆర్ రెస్పాన్సిబుల్ అంటూ గాడ్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఈచ్ అదర్. ప్రేమైన వలన ఈ ఫాల్ కంటిన్యూస్ త్రూ డాక్ట్రినల్ డిసెప్షన్
అండ్ స్పిరిచువల్ నెగ్లిజెన్స్. వాక్యాన్ని కూడా కొన్నిసార్లు మనం వక్రీకరించుకున్నప్పుడు, వాక్యాన్ని కూడా కొన్నిసార్లు మనం అపార్థం చేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక నిర్లక్ష్యం అనేది మనలో కంటిన్యూ అవుతూ వస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చూపుతున్నాడు. పౌలు ఏమంటాడంటే, నా పరుగు తుదముట్టించి తిని ఏం కాపాడుకున్నాడంట? నా 10 కేజీల బంగారం బాగా దాచిపెట్టుకున్నాను అంటున్నాడా? నా 3 అంతస్తుల ఇల్లు బాగా భద్రంగా ఉంది అంటున్నాడా? లేకపోతే నాది 50 ఎకరాల పొలం బాగా భద్రంగా ఉంది అంటున్నాడా? ఏమంటున్నాడు పౌలు భక్తుడు? నా పరుగు తుదముట్టించి తిని ఏం కాపాడుకున్నాను? విశ్వాసమును కాపాడుకొంటిని. అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనడానికి ఆధారం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. ఏ విశ్వాసం దేవునిలో ఉంచామో పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ విశ్వాసాన్ని నా చివరి వరకు నేను కాపాడుకున్నాను. కొందరు ఏమైపోతున్నారంట? విశ్వాస భ్రష్టులు, అంటే విశ్వాసాన్ని కోల్పోవడం. ఈ మధ్య ఒక ఇంటికి పోతే చెప్తా ఉన్నారు, వాళ్ళ పిల్లవాడు ఎక్కడెక్కడో మీటింగ్స్కి పోయేవాడట. ఎక్కడో మీటింగ్లో విన్నాడంట. మీటింగ్లో ఏం వాక్యం విన్నాడంటే, స్త్రీ సాంగత్యం ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదట దేవుని దగ్గర ఉంటారు అని విన్నాడట. అందుకు నేను డిగ్రీ పాస్ అయితే తర్వాత నాకు పెళ్లి చేస్తారు కదా, స్త్రీ సాంగత్యము వలన నేను దేవుని దగ్గరికి పోనేమో అని విషం తీసుకొని పోయి మింగి చచ్చిపోయాడట. మన సంఘానికి చెందిన బిడ్డ గురించి నేను చెప్తా ఉన్నా, ఎవరి గురించో కాదు. అబద్ధ బోధకులు, స్త్రీ సాంగత్యం అనేది దేవుడు భార్యాభర్తల వైవాహిక దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమి నింపండి, దాన్ని లోపరుచుకోనండి. వైవాహిక వ్యవస్థ పాపం కాదు, వైవాహిక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. యేస్వామి మొట్టమొదట సూచక్రియ చేసింది కానా పెళ్లిలో. అయితే కొంతమంది బోధలు ఎలాగున్నాయంటే, ఇలాంటి బోధలు విని పాపం మంచి బ్రిలియంట్ స్టూడెంట్ మీటింగ్ అయిపోతానే విషయం కొనుక్కొని ఇంటికి పోయి తాగి చచ్చిపోయాడంటే, నేను ముందు దేవుని కనపడాలా అని. వాక్యం ఏమంటుందంటే, కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు ఉన్నాయి, దయ్యముల బోధలు ఉన్నాయి, వాటి మీద లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారట. కాబట్టి ప్రేమైన వలన పౌలు భక్తుడు ఏమంటాడంటే, నిన్ను గూర్చి నీ బోధ వినేవారి గురించి జాగ్రత్త అని అంటాడు. కాబట్టి వాక్యము కేవలము చెప్పారు మనం విన్నామనేది కాదు. బెరయా సంఘం ఏం చేసిందంటే వాక్యాన్ని పరిశోధించిరి. దేవుని వలన ప్రతిరోజు సమయం వాక్యం కొరకు నువ్వు కేటాయించాలి. ఈ దినం ఒక మంచి లైన్, ఈ వీక్లో నేను ఒక మంచి లైన్ ఎక్కడో వాట్సాప్లో చదివాను. నీ హెల్త్ గురించి ఇప్పుడు సమయం నీవు కేటాయించకపోతే ఒకానొక రోజు నీ అనారోగ్యం కోసం నీ సమయాన్ని కేటాయించాల్సి వస్తుందంట. When you don't spend some time for your physical fitness today, tomorrow and someday you have to pay the price. ఈరోజు కొద్దిగా నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవడానికి, నీ ఆత్మను, నీ మనస్సును దీన్ని అణచుకోవడానికి, లోపరుచుకోవడానికి నువ్వు సమయాన్ని వెచ్చించకపోతే రాను అనారోగ్యాలు అనేవి నీకు సమయం లేకుండా చేస్తాయి.
అంటే ఫిట్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైంది అని విన్నాను. నేను ఫిట్నెస్ గురించి చెప్పేంత ఫిట్నెస్లో నేను లేండి, చదివాను కాబట్టి చెప్తా ఉన్నా. అయితే ఆధ్యాత్మిక ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, వాక్యానికి ఇవ్వాల్సిన సమయం, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం, మందిరానికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆస్తి, వీటి విషయంలో ఎప్పుడైతే కంప్లసెన్సీ అనేది ఉంటుందో, ఎక్కడైతే కాంప్రమైజింగ్ అనేది ఉంటుందో, రాను రాను దాని వెల ఎక్కువగా మనం చెల్లించాల్సి వస్తుంది. ప్రేమైన దేవుని వల్ల అనేకమైన ఫాల్స్ టీచింగ్స్ లోకంలో ఉంటూ ఉండగా వాక్యాన్ని పరిశోధించు వారంగా, వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనము చేసి దాని ప్రకారము బ్రతుకు వారంగా మనము తప్పక జాగ్రత్త పడాలి అని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దైవజనుడైన పౌలు ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరము. ఏది? దేవభక్తి. అందుకే పౌలు ఏమన్నాడంటే, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎవ్రీ డే దేవభక్తి విషయములో నీవు సాధకం. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టునైపోతాను అని నా శరీరమును నేను ఏం చేస్తున్నానంట? ఆయన ఏం చేస్తున్నానంట? చెప్పండి. నలగగొట్టుకొనొచ్చున్నాను. శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు శరీరాన్ని? కొన్ని దేశాలకు పోయినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఆర్థోడాక్స్ చర్చికి ఒకసారి సండే ఆరాధనకు వెళ్ళాను. ఆర్థోడాక్స్ సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈస్టర్న్ ఫెయిత్లో ఉన్నటువంటి యూరోప్లో కొన్ని దేశాల్లో ఆర్థోడాక్స్ సంఘాలు ఉంటాయి. 3 గంటల ఆరాధన, నిలబడే ఉంటారు 3 గంటలు. గురువు కానీ, బిషప్ కానీ, మోడరేటర్ కానీ నిలబడే ఉండాలి 3 గంటలు. నేను ఒక ఊరికి పోతే, అంటే దేశంలో చర్చికి, ఆర్థోడాక్స్ చర్చికి పోతే ఆశ్చర్యపోయాను. ఒక ఆయన 95 సంవత్సరాలు, 95 ఇయర్స్, గోడ కానుకొని ఉన్నాడు 3 గంటల ఆరాధనలో. 3 గంటల ఆరాధనలో ఇంకా మన బెంచీలు కుర్చీల కథ మనం ఏం చెప్పుకుందాం, ఈ ఉండకూడదని కాదు, కానీ 3 గంటల ఆరాధనలో వారు ఎలా నిలబడగలరంటే, శరీరానికి వారు చిన్నప్పటి నుంచి నేర్పిన విధానం. మోకాళ్ళ మీద ఉండడానికి నీ శరీరానికి నీవు నేర్పాల. నాలుక అదుపులో ఉంచడానికి నీ నాలుకకు నీవు నేర్పాల. అన్ని విషయాల్లో నీకు నీవే సాధకం, ఎవరో ఏమో చేయరు. ప్రేమైన దేవుని వాళ్ళరా, పుట్టినప్పుడు మన స్నానం మనం చేసుకోలే, ఎవరో చేపించినారు. పోయినప్పుడు కూడా మన స్నానం మనం చేయం, ఎవరో చేపిస్తారు. ఉన్నంతకాలం మన స్నానం మనమే చేసుకోవాలా, ఎవరు చేపియారు. అర్థమైందా? అంటే శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైనటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మికంగా డిసిప్లిన్ కొరకు తప్పక నీ సమయాన్ని వెచ్చించాలా. ప్రేమైన దేవుని వాళ్ళ వాక్యంలో తిమోతి పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. హెబ్రీ పత్రికాకారుడు పౌలు భక్తుడు అంటున్నాడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలా. విన్న సంగతులు ఏమైపోతాయంట? ఏమైపోతాయి చెప్పండి? కొట్టుకొని పోతాయి. వాక్యము విన్నారంట కొంతమంది, కానీ వాక్యాన్ని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోతున్నాయి. కొంతమంది వాక్యం విన్నారు, రాతి నేలన పడినట్లుగా మొలకెత్తుతుంది, కానీ కష్టాలు వస్తానే వాక్యాన్ని మర్చిపోద్దాం. మూడవదిగా ప్రేమైనటువంటి వాళ్ళ ముళ్ళ తుప్పల మధ్య పడిన విత్తనం మొలకెత్తుతుంది, కానీ ఈ లోక శోధనలన్నీ వాక్యాన్ని అణిచివేస్తాయి. మంచి నేలను పడిన విత్తనం అది 30 దంతలుగా,
60 100 విత్తబడిన వాక్యం మనము కొట్టుకొని పోకుండానట్లుగా వాక్యాన్ని మనము కాపాడుకోవడంలో విశేష జాగ్రత్త. అందుకే 3-4 వచనాలు ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందము. ఈ రక్షణ ఏందంట? ఇంత గొప్ప రక్షణ. ఏంది చెప్పండి? ఎంతో గొప్ప రక్షణ. నీవు రక్షణ పొందడానికి దేవుడు తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. ఆయన అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, ఉమ్మివేయబడింది, ముఖాన కొట్టబడ్డాడు, ఆయన వీపు నాగటిచాల వల్ల దున్నబడింది, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తపు ముద్దగా యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మారిపోయాడు. తన ప్రాణాన్ని, తన సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోస్తాడు. కాబట్టి నీవు వెలపెట్టి కొనబడ్డావు. తన ప్రాణమనే వెలను నీ కొరకు చెల్లించి యేసుస్వామి నిన్ను నన్ను కొన్నాడు, కల్వరి శిలువలో కన్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందము. కాబట్టి పౌలు భక్తుడు సంఘానికి ఇస్తున్న హెచ్చరికలో ప్రేమైన వలన చివరిదిగా మనం ధ్యానం చేసే మాట ఏమై ఉన్నదంటే, గాడ్స్ పర్పస్ ఈజ్ రీడిస్కవర్డ్ త్రూ హ్యూమిలిటీ అండ్ ఫెయిత్. ఆధ్యాత్మికంగా శోధనలు అవి ఇవి వచ్చినప్పుడు మనము పడిపోయినా తిరిగి దేవుని వైపుకు మల్లుకోవడానికి తగ్గింపుతో దేవుని యొద్దకు రావడం, we will rediscover God's purpose in our life. మనందరి జీవితాల్లో దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇర్మియాతో ఏమన్నాడంటే, నీవు తల్లి గర్భమున రూపొందించబడక మునిపే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అన్నాడు. మోషే నత్తివానిగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను పిలిచాను బాబు అన్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, తల్లి గర్భంలో మనం ఉండగానే రూపొందించబడక మునిపే నీ పట్ల నా పట్ల కీర్తనాకారుడు ఏమంటాడంటే, నా మనవులు ముందే నీ మనస్సులో, నా మనవులు ముందే నీ మనస్సులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములను ప్రేమ సంకల్పం హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సువార్త పాఠ్యభాగంలో చదివిన దాంట్లో పరిసయుడు సుంకరి ప్రార్థన. పరిసయుడు అంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను వాళ్ళలాంటి వాళ్ళని వీళ్ళలాంటి వాళ్ళని కానే కాదు, తప్పక నేను దశంభాగాలు ఇస్తాను. ద ఫారిసీ ట్రస్టెడ్ అండ్ బోస్టెడ్ ఇన్ పర్ఫార్మెన్స్, బట్ వేర్ ఆస్ ద ట్యాక్స్ కలెక్టర్ ట్రస్టెడ్ ఇన్ మెర్సీ. ఆయన ఏమేమి దేవుని కోసం చేస్తున్నాడో అవి గొప్పగా చెప్పుకుంటున్నాడు. సుంకరి మాత్రం తాను ఏమై ఉన్నాడో గుర్తిస్తూ ఉన్నాడు. దేవుని కృప మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నాడు. దేవా, నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్, నా మీద కనికరము చూపు. పరిసయ్యుని ప్రార్థనలో స్పిరిచువల్
ఆరోగెన్స్, లేకపోతే బోస్టింగ్ అబౌట్ హిస్ స్పిరిచువాలిటీ. తన ఆధ్యాత్మికత గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. విశ్వాస విషయంలో ఎక్కడ మనం పడిపోతూ వస్తామంటే, కొన్నిసార్లు దేవుడికి తెలియదు, దేవుడు చూడడంలే, దేవుడు వినడంలే అనుకొని ప్రవర్తించడం. కొన్నిసార్లు ఎక్కడ మనం పడిపోతూ వస్తామంటే, నేను మిగతా వాళ్ళకంటే ఐఎమ్ ఆల్వేస్ సంథింగ్ బెటర్ బెటర్ బెటర్, ఐఎమ్ బెటర్ దెన్ ద రెస్ట్ అనుకుంటూ 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 ఆధ్యాత్మికంగా జారిపోతూ వస్తాం. సుంకరి ఎక్కడ ఉన్నాడో ఆధ్యాత్మికంగా పతనమైన స్థితి, బట్ హీఈస్ ట్రైంగ్ టు రీడిస్కవర్ హిస్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో తన ఉనికి ఏంటో అది తిరిగి తనకు దయచేయబడాలని మనవి చేసుకుంటున్నాడు. అనేక సార్లు దేవునిలో నీకున్న ఆధిక్యత మనం మర్చిపోతూ వస్తాం. దేవుడేమన్నాడంటే, మీరు రాజులైన యాజక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. రక్షణ అనేది మార్వెలస్ లైట్, పాపం అనేది డార్క్నెస్. ఇది గాఢాంధకారానికి ఈడ్చుకొని వెళ్తుంది, నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. బట్ లైట్, ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ద జీసస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ కంప్లీట్లీ. మన స్థితిగతులను మార్చివేసి, పరిపూర్ణంగా మన దశ దిశలను మార్చి, పరలోకపు ఐశ్వర్యముతో మనల్ని నింపేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఫారిసీ బోస్టింగ్ అబౌట్ హిస్ స్పిరిచువాలిటీ, ఇతరులతో కంపేర్ చేసుకొని ఐఎమ్ ఆల్వేస్ ఓకే, నో ప్రాబ్లం అని మనం అనుకుంటూ పోతూ ఉంటే ఒకానొక రోజున ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. దేవుని కార్యాలను ఇశ్రాయేలు ప్రజలు మరచిపోయినందున అన్య దేశాలకు అప్పగిస్తే వారు అనేక సంవత్సరాలు వారిని బాధ పెడితే, దేవుడు మళ్ళీ వాళ్ళ మీద దయతలిచి వారి కొరకు సంసోనును పంపాడు, వారి కొరకు దెబోరాను పంపాడు, వారి కొరకు ఒత్నీయేలును పంపాడు, వారి కొరకు బారాకును పంపాడు. అనేకమైనటువంటి శూర న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు పంపాడు. ది అట్మోస్ట్ ఫైనల్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ వాస్ సమూయేల్. ఇశ్రాయేలు దేశానికి పడిన ఆధ్యాత్మిక తుప్పును కడిగి ఇశ్రాయేలు జాతి దేవుని కొరకు నిలబడేలా సవాలు విసిరిన దైవజనుడు సమూయేలు. దేవుని వలనరా ఇశ్రాయేలుడు ఎక్కడెక్కడ పడిపోతూ వచ్చారో, దేవుడు వారు దూరస్తులు అవుతూ వచ్చారో, అన్య జనుల చేత వారు బాధించబడిన వారుగా మనం చూస్తాం. దేవునికి దూరమయ్యే ప్రతిసారి లోకం, శరీరం, జీవపు డంబం నిన్ను అణచివేస్తుంది. ప్రభువు దగ్గరికి రావాలని ఆశపడే ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, నీతిమంతుడు 7 సార్లు పడినా వాడు తిరిగి, భక్తిహీనులు పచ్చని గడ్డి వలె ఉన్నారు కానీ సాయంకాలం కల్లా వారు కోయబడి వాడబారిపోయే వారి చోట ఉంటారు. వారు జారుడు స్థలానికి సిద్ధంగా ఉన్నారు. జారి పడ్డారా లేపేవాడు ఉండనే ఉండడు. ప్రేమైన దేవుని వలరా, అందుకే యాకోబు పత్రికాకారుడు ఏమన్నాడంటే 4వ అధ్యాయంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రేమైన దేవుని వలన ఈ మధ్య ఒకరు క్రిస్టియన్స్ ఎవరికో బాడుకిస్తే, ఇల్లు ఖాళీ చేస్తే, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి పోతే ఇంటి నిండా తాయెత్తులే ఉన్నాయంట. తాయెత్తులే. కొంతమందికి ఇది ఆనందం. తలుపుల కాడ కత్తులు పెట్టేటారు కొంతమంది. కత్తులు ఏం లేచి కొడతాయి అవి. ఇశ్రాయేలులకు నాశనం కలగకుండా పస్కా గొర్రెపిల్ల రక్తం పూయబడింది ద్వార గుమ్మములకు. మన కుటుంబాల్లోనికి శాపము రాకుండా యేసు రక్తం మన హృదయాలకు పూయబడాలి.
మన బిడ్డలను సాతాను తాకకుండా క్రీస్తు రక్త ప్రోక్షణ కిందికి వారిని తీసుకొని రావాలి. వాక్యం యొక్క వెలుగు మన బిడ్డల మీద ప్రకాశించేలా వెలుగునొద్దకు మన బిడ్డల్ని నడిపించాలా. ఇందాకే చెప్పాను, సక్సెస్ వితౌట్ ప్రేయర్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ టు ప్రైడ్ అండ్ ఆరోగెన్స్. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. అందుకే మరొక చోట ఏమంటాడంటే, దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్సు. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దీన మనస్సు. ప్రేమ వలన మీకా గ్రంథకర్త ఏమంటాడంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తన. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఒక ఆయన, ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు ఒక బెంచ్లో. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు ఇచ్చిన జీవితంకై వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబంకై వందనాలు, నాకు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రం అని ఆయన బయటికే వినపడేలా పాపం చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. కొద్దిసేపు అయిపోయినాక ఆయన ప్రార్థనలో ఏడుపు కూడా ఏకమైంది. ఏడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. దేవా నా కుటుంబాన్ని నన్ను ఇంతవరకు కాపాడుతున్నావు, మీకు వందనాలు దేవా. పాపినైనా నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అని చెప్పుకుంటా ఉన్నాడట. ఈ పక్కన కూర్చుని ఈయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా క్రిస్మస్ పండగకి కారు అడిగిన కారు మర్చిపోయినట్టు నువ్వు కారు కథ. ఇంకా సరే నీకు టైం ఇస్తుడా, ఎట్లా లెంటు స్టార్ట్ అవుతుంది, ఈస్టర్ లోపలన్నా చూసుకోవాలి కొద్దిగా, లేకపోతే గుడ్ ఫ్రైడేకి గుడికి రాను, ఈస్టర్కు గుడికి రాలని ప్రార్థన చేస్తున్నాడట. పక్కన ఆయన మాత్రం ఇంకా దేవునికి స్తోత్రం అని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే చాలా ఇరిటేషన్ అయిపోయింది నాకు. ఎవరు రాయుడని పక్కకు తిరిగి చూస్తే పాపం మోకాల నుంచి ఆయన కిందికి కాళ్ళే లేవంట, కాళ్ళు. అప్పుడే నా మనసాక్షిని గద్దించింది, ఒరే బాబు చెప్పులు కూడా వేసుకోవడానికి పాపం కాలు లేని వ్యక్తి దేవా నీకు వందనాలు ఆయన అంటా ఉంటే, నువ్వు కార్యకపోతే గుడికి రాలని దేవునితో ప్రగల్భాలు పలుకుతున్నావు, ఏదిరా బాబు అని మనస్సాక్షి గద్దిస్తే ఆ వ్యక్తి కూడా దేవుని దగ్గర తప్పిదాలు ఒప్పుకున్నాడట. ప్రేమైన దేవుని వలన చాలాసార్లు ఆధ్యాత్మికంగా మనం ఎక్కడ పడిపోతూ వస్తామంటే, దేవుడు నీకేదో ఇవ్వడం లేదు అని నీవు అనుకున్నప్పుడు, ఎవరెవరినో దీవిస్తున్నాడు నన్నే దీవించడంలే అని నీవు అనుకున్నప్పుడు, నాకెందుకు దేవుడు నా ప్రార్థనలే వినడంలే అని అనుకున్నప్పుడు క్రమంగా మందిరానికి రావడం మానేస్తావు, వాక్యం చదవడం మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, దేవునికి ఇవ్వడం పూర్తిగా మానుకుంటావు. కానీ ఎప్పుడైతే దేవుని మేలులను నువ్వు తలపోసుకుంటూ వస్తావో నీవు చెప్తావు, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలున, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని దేవా నీకిస్తే నీవు చేసిన ఉపకారములకై రక్షణ పాత్రను చేబూని నేను యెహోవా నామమున ప్రార్థన. కాబట్టి దేవుని వారలరా, ఫాల్ టు రేడియన్స్, పతనము నుండి కాంతి వైపుకు మన ప్రయాణం ఉండాలి. ఇస్కరియోతు యూదా గురించి ఏం రాశారంటే, యూదా వెళ్ళిపోయాను అప్పుడు రాత్రి వేళ అని రాస్తాడు యోహాను స్వార్థికుడు చాలా స్పష్టంగా. 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్నాడు. యేసును అప్పగించాలని డిసైడ్ అయ్యి వెళ్ళినప్పుడు యోహాను స్వార్థికుడు ఏం రాస్తాడంటే, అప్పుడు రాత్రి వేళ. యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయడం మొదలు పెట్టగానే యోహాన్ ఏమంటాడంటే, యేసు లోకమునకు వెలుగు అంటాడు. యూదా అదమ్మాల పాపాత్మురాలు వచ్చి యేసుస్వామిని పాపం అభిషేకిస్తూ ఉంటే డబ్బంతా వేస్ట్ చేస్తూ ఉంది. దేవుని ప్రేమించని వారికి దేవుని కోసం ఇచ్చే ప్రతి రూపాయి వేస్ట్ లాగా అనిపిస్తుంది.
గివింగ్ టు గాడ్ ఈజ్ నాట్ వేస్ట్ బట్ ఇన్వెస్ట్మెంట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసు మనకి, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎంత వస్తుందో తెలుసు, ఇన్సూరెన్స్ పెడితే ఎంత వస్తుందో తెలుసు, దేవునికి ఇస్తే ఎంత వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నీకు నీవే దాన్ని అనుభవించాలా. ఆకాశ వాక్యంలో విప్పేదను పట్టజాలనే దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తాను. అమూల్యమైన అత్తరు అభిషేకం. పాపాత్మురాలు స్త్రీ ప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగి యేసును అభిషేకిస్తూ ఉంటే వేస్ట్ 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 అనుకున్నాడు. అత్తరు అమ్మితే ఎంత వస్తుందో లెక్కలు వేసుకున్నాడు. చివరికి యేసు స్వామిని అమ్ముకుంటే ఎంత వస్తుందో అని లెక్కలు వేసుకొని సంపాదించుకున్నాడు. 33 వెండి నాణేలతో కనీసం టీ కూడా తాగకుండానే ప్రాణాలు కోల్పోయిన వాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి దేవుని వలన దేవునికి ఇచ్చేవి కానీ, దేవుని దగ్గరకు నీవు వచ్చేది కానీ, దేవుని సన్నిధిలో గడిపే సమయం కానీ లెక్కలు వేసుకోవాల్సిన పనిలే. ప్రసంగం చెప్తుంటే గంటలు చూసుకోవాల్సిన పనిలే, వాచికెళ్ళి చూసుకోవాల్సిన పనిలే. వాక్యం వినాలా, ప్రభు వైపు చూడాలా. దేవుని వద్ద నీవెంతగా తగ్గింపుగా ఆయన పాదాల వద్ద ఉంటావో, దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఎంత అణిగి ఉంటే దేవుడు తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తాడు. యోబు గ్రంథకర్త అంటాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా నీవు తుదకు మహా అభివృద్ధి చెందెదవు. కాబట్టి ప్రేమైన దేవుని వలన మొదటి ఆదాము ఏదో కావాలనుకుని దేవుణ్ణి కోల్పోయాడు. చిట్ట చివరి ఆదాము ఏమి కావాలో లోకానికి తెలియచేస్తూ తన్ను తాను దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేసుకున్నవాడు. ఈ ఉదయకాలమున ప్రభు వాక్యం చేత మనము దీవించబడుతూ ఉండగా లెట్ us all rededicate, let us all repent, let us all reconnect with the Almighty God. ప్రభు వద్దకు వద్దాం, ఆయన కృపకు మనం పాత్రలమవుదాం. అలాంటి కృప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.